హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముఖ్యంగా టీటీడీ చరిత్రలోనే ఏడుకొండలవాడి చరిత్రలోనే కలియుగ వైకుంఠ దైవం ప్రాంగణంలో ఆరుగురి ప్రాణాలు కోల్పోవడం, తొక్కిసలాట ఇదంతా చూసినాం కదా. అతిపెద్ద స్టాంపేడ్ అనమాట. నిన్న ట్విట్టరు సోషల్ మీడియా మొత్తం తగలబడిపోయింది ఈ ఇష్యూతో. సో అట్లాంటి మహావిషాదాన్ని ఈ పచ్చపత్రికలు తర్వాత పచ్చ ఛానళ్ళు ఏ రకంగా ఎలివేట్ చేసినాయో, తర్వాత ఈ ప్రభుత్వ చంద్రబాబు గారి పాలనా వైఫల్యం, అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్, ఫెయిల్యూర్ ఏమీ లేదని కథనాలు వండి వారుస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా. ఒకసారి 108 రోజులు వెనక్కి వెళ్తే అసలు అయ్యిందో కాలేదో తెలియని శ్రీవారి లడ్డు కల్తీకి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున గాయగతర చేసినో చూసినా కదా. ఇంచుమించు నెల రోజుల పాటు ఆ ఎపిసోడ్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఇంకా అది తప్పిస్తే వేరే ఇష్యూసే లేకుండా పోయినాయి అనమాట రాష్ట్రం. మరి అట్లాంటిది అంటే జరిగిందో జరగకుండా తెలియని ఒక ఘటన మీద అంత పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చేసిన ఈ మీడియా ఛానల్స్ అన్నీ, సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కళ్ళ ముందర ఆరుగురి ప్రాణాలు పోతే 40 మందికి పైగా గాయపడితే ఎట్లా ట్రీట్ చేస్తున్నారు చూస్తూనే ఉన్నాం కదా. ఇది మీడియా నైతికత. ఒకసారి ఇదే ఘటన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో జరుగుంటుంటే ఏ రేంజ్లో వీళ్ళ ఎలివేషన్స్ ఉంటుండే, ఏ రేంజ్లో బటకాల్చి మీదేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒకసారి ఊహిస్తే తట్టుకోలేకపోతుంటే మేము. ఒకసారి చూడండి, ఇదే జగన్ హయాంలో జరిగితే తిరుపతిలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయలేకపోవచ్చు, లేదా అంత రద్దీని ఊహించకపోవచ్చు. మొత్తంగా జరగకూడని జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ అనుకూల లేదా కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియా రంగంలోకి దిగాయి. పోలీసులదే తప్పు, అధికారులదే తప్పు అనే నిర్ణయాన్ని జనాల మీద రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మరికొన్ని మీడియా సంస్థలు మరింత ముందుకెళ్ళి ఓ పోలీస్ అధికారి దీనికి అంతటి కారణం అనే దిశగా వార్తలు వ్యాపించడం ప్రారంభించాయి. గమ్మత్ ఏంటంటే గతంలో ఇవే మీడియా సంస్థలు తిరుమలలో చీమ చిటుక్కుమంటే జగన్కు ముడిపెట్టేవి. జగన్ కారణంగానే, ఆయన మతం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే కలరు వచ్చేలా వార్తలు వండి వార్చేవి. తిరుపతిలో జరిగే ప్రతి చిన్న తప్పుకు జగన్దే బాధ్యత అనేలా రాసిన వార్తా కథనాలు అన్ని డిజిటల్ ప్రపంచంలో అలాగే ఉన్నాయి. పదే పదే జగన్ మత విశ్వాసాలను గుర్తు చేస్తూ కథనాలు వండేవారు. ఇప్పుడు జగన్ అధికారంలో ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ను వైఫల్యాన్ని జగన్కే అంటగట్టేవారు. ఇప్పుడు సైలెంట్గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తప్పు అధికారులని, అలసత్వాన్ని అంటూ ఏమైనా సోషల్ మీడియా చేతిలో ఉన్న వాళ్ళవే రోజులు అని నిరూపించింది ఈ ఘటన. ఇప్పటికే నేషనల్ మీడియా కూడా అవాంఛిత ఘటన, అనూహ్య ఘటన, ఊహించని ఘటన అని చెప్పి రాస్తా ఉన్నాయన్నమాట. చంద్రబాబు గారికి అసలు ఏం సంబంధమే లేదు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఈ విషయానికి సంబంధించి. అదే దృశ్యం సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, మనం ఈరోజు సాయిబాబా గారి ప్రవచనాలు వినడానికి పోయినాం, మనకేం తెలియదు, ఏమీ చూడలే అన్నట్టు కథనాలు వండి వారుస్తూ ఉన్నాయన్నమాట. ఎంత ఘోరం. ఇంతకుముందు చెప్పినా కదా, జరిగిందో జరగలేదో తెలియని విషయాన్ని నెల రోజుల పాటు మామూలుగా రప్చర్ చేయలేదు. అట్లాంటిది ఆరుగురి ప్రాణాలు కళ్ళ ముందర పోతున్న పరిస్థితి చూసి కూడా ఈ మీడియాకు మనసు రావట్లేదంటే ఇక వీళ్ళని ఏమనాలి. గతంలో ఇదే కూటమి నాయకులు తిరుమల పవిత్రత గురించి ఏ రేంజ్లో లెక్చర్లు ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం టీటీడీ దళారులకు అడ్డగా మారింది. ఆమె ఎవరు, ఆర్కే రోజా మరికొంతమందితో కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ చేసి ఏం తేల్చిండ్రు? ఏమీ లేదు, నథింగ్. ఇప్పుడు అంతకు మించిన దళారి దందాకు బీఆర్ నాయుడు, బొల్లినేని రామానాయుడు గారి పాలన కేంద్ర బిందువు అయింది. ముఖ్యంగా 0.5 ఛానల్ నుంచి పెద్ద ఎత్తున సిఫార్సు లేకపోతున్నాయని చెప్పి కథనాలు. మరి వీటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు బాబు గారు అంటే ఇంకేం లేదు. ఎందుకంటే ఆయన మన కులపు ఆయన, ప్రస్తుతాన్ని ఆయన ఏమనలేము, పక్కకు జరపలేము. ఇంతటి ప్రతిష్టాత్మక బోర్డులో మన కులపోడు అత్యున్నత హోదాలో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆయన భావించింది. కాబట్టి ఇక బీఆర్ నాయుడు గారు కొనసాగుతూ ఉన్నారు అనమాట. లేకపోతే ఈ పాటికి ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ ఘటనకు బాధ్యత వహించి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం, లేదంటే టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న బీఆర్ నాయుడు గారే రిజైన్ చేయడం, ఏదో ఒకటి జరగాలి. ఇవి రెండు జరగాలి అంతే. ఎందుకంటే వీళ్ళకు భక్తి పట్ల, దేవుడి మీద పెద్దగా విశ్వాసాలు ఉండవు. ఎంతసేపు కమిషన్లు, కక్కుర్తి, బ్లాక్ మెయిలింగు, మిడ్ నైట్ మసాలా షోలు ఇవే అనమాట. అదే జగన్ గారి విషయానికి వస్తే ఆయన యేసును ఆరాధిస్తాడా లేకపోతే ఇంకేం చేస్తాడా అనేది పక్కన పెడితే ఆయన భక్తి ప్రపత్తుల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. నిష్టగా గంట పాటు ప్రేయర్ చేస్తాడు. అన్నీ ఆయన మాటలు కూడా చాలాసార్లు చూసినా కదా, దేవుడే చూసుకుంటాడు, పైన దేవుడు కింద జనం వీళ్ళనే నమ్ముకున్నాను చెప్తూ ఉంటాడు.
సో దేవుడి మీద భక్తి ఉన్న వ్యక్తి గత 5 ఏళ్లలో 3,000కు పైగా టీటీడీ ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా నిర్మించేదానికి ఫండ్స్ పంపించిండు. తర్వాత ఈ వీళ్ళు ఉంటారు కదా బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు, వీళ్ళకు అంటే గుళ్ళో సంప్రోక్షణలు చేసే వాళ్ళకు జీతాలు పెంచి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. సో అట్లాంటి ఆయన మీద ఏమని ముద్ర వేసినాం మనం? క్రిస్టియానిటీ, బైబిలు, దేవుడి బిడ్డ, గొర్రె బిడ్డ అని చెప్పి మనం ముద్రలు వేసినాం అనమాట. ఇంత పెద్ద ఘటన జరిగితే మాత్రం బాబు గారి విజనరీలో ఒక ఊహించిన ఘటన, జస్ట్ తుపేల్ కేసు అన్నట్టు ఇది. సో ఇది జరుగుతున్న తతంగం. ఇంకా ఇప్పటికి కూడా ఆంధ్ర ప్రజలకు గుర్తించకపోతే ఇంతకు మించిన దుర్ఘటన ఇంకొకటి ఉండకపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.